గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు ఎక్స్లో థ్రెడ్ ఎలా పెట్టాలన్నది చేసి చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్లో థ్రెడ్ పెట్టాలంటే ఫస్ట్ మనకు థ్రెడ్ కంటెంట్ కావాలి. థ్రెడ్ కంటెంట్ కావాలి అంటే మనం ఎలాగైతే రెగ్యులర్గా కంటెంట్స్ పిక్చర్స్ జెమినీ ఏ ద్వారా చేస్తున్నామో అలాగే జెమినీలోకి వెళ్ళండి. జెమినీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఒక థ్రెడ్ క్రియేట్ చేయాలంటే ఏదైనా టాపిక్ తీసుకోండి. సపోజ్ ఇంటర్లింక్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, క్రియేట్ థ్రెడ్ కంటెంట్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాం అనుకుంటాం. సో ఇప్పుడు అది సెట్ చేసి మనకి థ్రెడ్ కంటెంట్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ థ్రెడ్ కంటెంట్ ఇచ్చింది. ఈ కంటెంట్ని మనం తీసుకుని ఎక్స్లో పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇప్పుడు మీరు హెడ్డింగ్ ఏంటిది? థ్రెడ్ అండర్స్టాండింగ్ ఇంటర్లింక్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇది హెడ్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ హెడ్డింగ్ని కాపీ చేసి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎక్స్లోకి వెళ్ళి ఎక్స్లో ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు పోస్ట్ కింద ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కింద మీరు ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కింద కంటెంట్లా వచ్చింది. ఇప్పుడు ఇందులో థ్రెడ్ అన్నది ఏంటంటే టాపిక్ని మన ఎక్స్లో ఏంటంటే ఒక 4 లైన్స్ వరకే తీసుకుంటుంది. సో ఇంత పెద్ద కంటెంట్ పెట్టాలి అని అంటే మన థ్రెడ్కి డివైడ్ చేయాలి. మనం డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. జెమినీ AI ద్వారా ఇలాగ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ కంటెంట్ని 6 భాగాల కింద చేసింది. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని కాపీ చేయండి. 1/6 ఉంది సార్, అలాగే 6/6 వరకు ఉంటుంది. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ కంటెంట్ అయిపోయింది. సెకండ్ వెళ్ళాలంటే మళ్ళీ ప్లస్ సింబల్ కొట్టండి. మళ్ళీ ప్లస్ కొట్టిన తర్వాత సెకండ్ కాపీ చేయండి. ఇలా మనం ఏదైనా టాపిక్ మీద మనం ఇచ్చి థ్రెడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ అయిపోయింది. సెకండ్ వన్. ఓకే, థర్డ్ వన్. ఇప్పుడు మళ్ళీ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత థర్డ్ వన్. అయింది. ఫోర్త్ వన్. అయింది. ఫిఫ్త్ వన్. ఇప్పుడు 4 వరకు మనం చేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క కంటెంట్ స్టార్టింగ్ దాంట్లో ఫస్ట్ దాంట్లోకి రండి. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ మళ్ళీ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్ ఇంటర్లింక్, హ్యాష్ ట్యాగ్ ITL, హ్యాష్ ట్యాగ్ ITLX, హ్యాష్ ట్యాగ్ ITLG. సో ఇది ఫస్ట్ పోస్ట్లో ఇస్తాం, మళ్ళీ లాస్ట్ పోస్ట్లో ఇస్తాం. ఇప్పుడు మనకి ఏంటంటే 4/6 ఎగ్జాంపుల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు చేద్దాం. లాస్ట్ పోస్ట్లో కూడా మళ్ళీ పెట్టాలి. ఇంటర్లింక్, మళ్ళీ ITL, మళ్ళీ ITLG, మళ్ళీ ITLX. సో ఇలా మనం
పెట్టిన తర్వాత దీన్ని మనం ఈ పైన పోస్ట్ ఆల్ ఉంది కదా, ఈ పోస్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. సో దాన్నే మనం తర్వాత పోస్ట్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళి మనం ఏదైతే థ్రెడ్ మనం పోస్ట్ చేసామో దాన్ని కాపీ చేసుకొని, నేను పోస్ట్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాను. ఇంతకుముందు నేను చేసిన థ్రెడ్ మీకు చూపిస్తాను. చూడండి, చూడండి, ఇది ఒక థ్రెడ్ పెట్టాను నేను. 8 భాగాల కింద పెట్టాను. ఇప్పుడు క్లిక్ చేస్తే చూడొచ్చు, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇలా థ్రెడ్ 1 2 3 4 5 6. సో ఒక పెద్ద కంటెంట్ ఉన్నప్పుడు ఇలా భాగాల కింద చేసి పెట్టేదాన్ని థ్రెడ్ అంటాం అన్నమాట. సో దీన్ని ఇప్పుడు థ్రెడ్ చేసాం కదా, దీన్ని ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి దాన్ని కంప్లీట్, ఇది ఉంది, ఇది ఫస్ట్, తర్వాత 1 2 3 అన్నవి తర్వాత పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేసుకొని దీన్ని మీరు ఫామ్లో పేస్ట్ చేయండి, అంతే సింపుల్. సో ఇలా మీరు థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.